ఒకేసారి ఇంత దిగిపోయిందండి. అయ్యో, కిందికి దిగిపోయారా ప్రభు? రండి. తమరిలా ఎందుకు పగలబడి నవ్వుతున్నారు చంద్రదేవా? మీకిక్కడ నవ్వటానికి అంతగా ఏం కనబడుతుంది? తమరి పాటలే నవ్వు తెప్పిస్తున్నాయి. మీరిందాక మూషికోతముడిపై ఎక్కినప్పటి నుండి మీరు పడిన పాటలను చూస్తున్నాను. మీ పాటలు బాగా నవ్వు తెప్పిస్తున్నాయి. అది పూజ్యుడని ఆపుకోవడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ నాకు అస్సలు నవ్వు ఆగడం లేదు. ఓ చంద్రదేవా, బాణ కడుపుతో ఎంత విచిత్రంగా ఉన్నారో. జానబెత్తడు కాళ్ళు చేతులు, అంత పెద్ద ఏనుగు తల, ఇంకా కడుపు పెద్ద ధాన్యంగా అదిలా ఉంది. మీరు మా ప్రభువుని అవమానిస్తున్నారు తెలుసా? ఇంకా ఏంటంటే, గణేష, మీరు ఎప్పుడైనా ఊహించారా? ఉండ్రాళ్ళు కుడుములు అమితంగా తిన్నాక మీ కడుపు ఇంత హాస్యాస్పదంగా కనిపిస్తుందని? మీ పొట్టపాట్లు చూసిన వారికి ఒత్తన్న కూడా నవ్వు వచ్చేస్తుంది. మీరు ముందు ఆ నవ్వు ఆపండి, లేకపోతే మా ప్రభువుల కోపం వస్తుంది. మాత, మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడికి. అది మీకు తెలియటం అత్యవసరం మాత. అదేమిటో వివరంగా చెప్పండి. మాత, మాత, ఇది అదే దుర్ముహూర్తం. ఆ ముహూర్తంలోనే వారి శిరస్సు ఖండించబడింది. నవ్వుతూనే ఉన్నారా మీరు? అమ్మా!